హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఇది పుత్తగడ్డ అన్నమాట. చూడండి పుత్తగడ్డ ఎంత బాగుందంటే చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఈ చెట్టు నుంచి ఈ విధంగా అయితే తొలచి మార్కెట్కి అయితే విక్రయిస్తారనమాట. ఇట్లా చెట్టు ఉంటే ఇట్లా కోసి ఈ విధంగా అయితే చెక్కాలి. చూడండి ఎక్కడ ఉంది పుత్తగడ్డ, చూడండి ఈ విధంగా లోపల ఉంది. ఈ విధంగా చెక్కి బుట్టలు వేసుకొని మరి మార్కెట్కి అయితే విక్రయిస్తారు. మొక్క నుండి ఈ విధంగా అయితే కోయాలి ఫ్రెండ్స్. చూడండి రైతు ఏ విధంగా అయితే మనకు చక్కగా అయితే పుత్తగడ్డ ఎలాగ సేకరించాలో చూపిస్తున్నాడు. చూడండి ఎన్ని పుత్తగడ్డలు ఉన్నాయి. సుమారు వచ్చేసి 10-12 గంపలు అయితే పుత్తగడ్డలు నిండిపోయినాయి. మీరు ఎప్పుడన్నా చూసినారా ఫ్రెండ్స్ ఈ విధంగా పుత్తగడ్డల తోట? చాలా అద్భుతంగా అయితే ఉంది తోట ఇది. మీలో ఎంతమందికి ఈ రైతు పని అంటే ఇష్టం చెప్పండి. వ్యవసాయం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు. మనము వ్యవసాయంలో ఎంత పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా ఒక్కొక్కసారి సరైనటువంటి పెట్టుబడికి గిట్టుబాటు ధర రాక రైతు చాలా చాలా అయితే కష్టపడతాడు, చాలా కురుములిపోతాడు. ఇక మేము చూసినాము, మేము కూడా పొలం వేసి ఆ పొలంకి మరి మంచి పంట వచ్చినప్పుడు అప్పుడు మరి దానికి మరి అమ్ముకోనికపోతే పంటను చాలా కింద వేసి రేట్ అడుగుతారు. ఇక ఏం చేయాలో తెలియక, పంట నిలువ చేసుకోవాలో తెలియక, ఏం చేస్తాలో తెలియక మరి రైతు కురుమిలిపోతూ ఎంతో కొంతకు పంటనైతే మరి అమ్మడం జరుగుతుంది. ఇలా చాలా కష్టాలు అయితే పడతాడు రైతు. ఇక ఏ దేశం అయితే భూమి మీద శ్రద్ధ పుచ్చుకుంటుందో ఆ దేశం బాగుపడుతుంది. ఏ దేశం అయితే భూమిని శ్రద్ధ పుచ్చుకున్ననో ఆ దేశం బాగుపడుతుందని మనకు చెప్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇది పుత్తగడ్డ ఎలా కాసినాయో చూడండి. చూడండి చెట్టుకైతే పుత్తగడ్డ ఈ విధంగా అయితే ఉంది. చూడండి అన్నీ కూడా ప్రతి చెట్టుకైతే పుత్తగడ్డలు ఎలా కాసినాయో చూడండి. చాలా ఈ తోటలో అయితే చాలా చాలా పుత్తగడ్డలు ఉన్నాయి. చూడండి ఎంత బాగుంది ఈ చెట్టుకు పుత్తగడ్డ, చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మీరు మీ ఫ్రీ టైంలో ఇలాగా పంట పొలాలను ఆస్వాదించండి. చూడండి ఫ్రెండ్స్, చెట్టుకైతే ఈ విధంగా అయితే పుత్తగడ్డ అయితే కాస్తుంది. చూడండి చెట్టుకైతే ఈ విధంగా అయితే కాసిందనమాట. ఈ తోటలో చూడండి ఎన్ని చెట్టుకైతే పుత్తగడ్డలు అయితే ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ తోట. నాకైతే ఈ విధంగా పంట పొలాలను చూడాలంటే ఒక మొక్క నుండి మనసుకైతే చాలా పుత్తగడ్డ మాత్రమే మనకు లభిస్తుంది. ఈ విధంగా తొలచి మరి మార్కెట్కి అయితే విక్రయిస్తారనమాట. చూడండి ఆడొక పుత్తగడ్డ ఉంది.
ఎన్ని పూతగడ్డలు ఉన్నాయంటే ఓకే ఫ్రెండ్స్, చాలా థ్యాంక్ యూ పూతగడ్డలు ఫ్రెండ్స్, ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వీటిని వాచింగ్. తీసుకొని ఒక చెట్టుకి జై వచ్చేసి జవాన్ ఒక జై కిసాన్. పూతగడ్డని కాస్తుందంట.